అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా స్వాతంత్ర సమరయోధంలో పూర్తి స్థాయిలో గాంధీజీ గారితో పాటు అడుగులో అడుగు వేసుకుంటూ స్వాతంత్ర సాధనతో పాటు భారతదేశ స్వాతంత్ర అనంతరం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడినటువంటి మహనీయుడు బాబు జగజీవన్ రామ్ గారు. అటువంటి మహనీయుడిని ఆదర్శంగా తీసుకొని నేడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా బడుగు బలహీన వర్గాల కోసం అనేక రకాల అభ్యున్నతి కార్యక్రమాలు తీసుకొని ఈరోజు ఆనాడు ఇచ్చినటువంటి మహనీయులు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా దళిత వర్గాలకు సంబంధించినటువంటి అనేక విషయాల్లో ఎంతో చొరవతో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అణగారినటువంటి వర్గాలను కాపాడుకోవడానికి అనేక చట్టాలను రూపొందించడమే కాకుండా బడ్జెట్లో పెద్ద ఎత్తున కేటాయింపులు చేసి వారిని ఆదుకునేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. తప్పకుండా ఈరోజు మనందరికీ కూడా తెలుసు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి వర్గీకరణ అంశాన్ని ఈరోజు ఎంతో ధైర్యంతో అందరి ఆలోచనలు తీసుకొని సమర్థవంతంగా ఈరోజు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఆచరణలో తీసుకొని రావడం, వర్గీకరణ చేయడం, అంతేకాకుండా పెద్ద ఎత్తున వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమంతో పాటు స్వయం ఉపాధి కోసం లక్షల కోట్ల రూపాయల సప్లాన్ నిధులను కేవలం వారి అభ్యున్నతి కోసమే ఖర్చు చేసేటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ గత ప్రభుత్వంలో బాబు జగజీవన్ రామ్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని పూర్తిగా తుంగలో తొక్కడమే కాకుండా దళితుల మీదే దళితుల అట్రాసిటీ కేసులు పెట్టినటువంటి దౌర్భాగ్యటువంటి పరిపాలన గత ప్రభుత్వం ఉందైతే ఈరోజు దళితులకు రాజ్యాధికారం ఇచ్చేటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారి నిజమైనటువంటి స్ఫూర్తిని అందిపుచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం ముందుకు సాగుతుంది. దళితుల అభ్యున్నతి, వాళ్ళ అభివృద్ధికి పూర్తిగా దోహదపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జయంతిని పురస్కరించుకొని ఆయనకు అందరం కూడా ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి దళితుల ఆశా జ్యోతిగా, స్వాతంత్ర సమరయోధుడిగా పేరుగాంచి జాతిపిత తర్వాత బాపుగా ఆయన బిరుదాంకితం పొంది సమాజంలో ఆయన చేసిన అశేష కృషికి ఈరోజు ఆయన 118వ జయంతి కూడా విస్మరించకుండా సమాజంలో మన అందరం జరుపుకుంటున్నామంటే ఆ రోజు ఆయన కనపరిచిన ఆయన విశేష కృషి అని మనం చెప్పుకోవాలి. దళితుల్ని బయటకు తీసుకురావడం కోసం, అస్పృశ్యతని రూపుమాపడం కోసం ఆయన గాంధీజీ ఆశయాల్ని పుణికిపుచ్చుకొని నడిచిన విధానం నిజంగా అందరికీ స్ఫూర్తిదాయకం. ఈరోజు సమాజంలో భావితరాలు అందరూ కూడా ఆయన యొక్క స్ఫూర్తిని ఇనుమడింపజేసుకొని ముందుకు వెళ్లాల్సిందిగా ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ ఉన్నాను. అదే స్ఫూర్తితో ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా బడుగు బలహీన వర్గాల్ని, దళితుల్ని బయట వేసే విధంగా సంక్షేమ కార్యక్రమాలని కానివ్వండి, వాళ్ళ అభ్యున్నతికి దోహదపడతా పాటుపడతా ఉన్నది. ఇవన్నీ కూడా మంచి ప్రభుత్వం యొక్క లక్షణాలుగా మనం గుర్తించుకోవాలి. మరొకసారి అలాంటి మహనీయుణ్ణి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు అర్పించుకుంటా ఉన్నాం. వారి జన్మదినోత్సవం సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. బాబు జగజీవన్ రామ్ గారు భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళిత వర్గాలకి, నిమ్న వర్గాలకి అనేక రకాల మేళ్లు చేకూర్చే విధంగా రాజ్యాంగంలో పొందుపరిస్తే ఆ రాజ్యాంగానికి రక్షకుడిగా సుదీర్ఘ కాలం పార్లమెంటేరియన్గా ఒక రక్షకుడిగా రాజ్యాంగానికి నిలబడ్డటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. కేంద్రంలో అనేక శాఖలకి మంత్రిగా పనిచేసి ప్రతి శాఖలో తనదైన ముద్ర వేసినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. ప్రధానమంత్రి అయ్యే అన్ని అవకాశాలు ఉండి ఆ రోజు అధికారంలో మరి వారిని రానివ్వకుండా కేవలం దళితుడనే సాకుతో అడ్డుకున్నటువంటి పెద్దలను చూసాం. రాజ్యాంగం ద్వారా నిమ్న వర్గాలకి ఎన్ని సౌకర్యాలు, ఎన్ని హక్కులు కల్పించినా ప్రధానమంత్రి పదవి వచ్చేసరికి ఆ నిమ్న వర్గాల వ్యక్తి కాబట్టి
కానివ్వకుండా అడ్డుకున్నటువంటి కుట్రలు కుయుక్తులు ఈ భారతదేశంలో చూసాం. భారతదేశ ఉప ప్రధానిగా, కార్మిక మంత్రిగా, వ్యవసాయ మంత్రిగా, రక్షణ మంత్రిగా ఆయన చేసిన సేవలు, ఆయన ఇచ్చినటువంటి మరి పిలుపు కానీ, ఆయన అందించినటువంటి కార్యక్రమాలు కానీ, ఆయా శాఖల్లో వారు బడుగు బలహీనులకి అందించినటువంటి ఫలాలు కానీ ఇప్పుడు కూడా గుర్తుంటాయి. అటువంటి వ్యక్తికి ఈ రోజున నిజమైన నివాళులు మనందరం అర్పిస్తూ ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి బాబు జగజ్జీవనరావు గారికి నిజమైన గుర్తింపు, గౌరవం వచ్చిందని చెప్పుకోవాలి. ఉమ్మడి రాష్ట్రంలో బాబు జగజ్జీవనరావు గారి కాంస్య విగ్రహం పెట్టినా, వారి పేరు మీద పెద్ద కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసిన మొట్టమొదటిసారి ఆ కార్యక్రమాన్ని నిర్వహించింది ఎన్టీ రామారావు గారు అని చెప్పి చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నా. అటువంటి మహానుభావుడిని ఈరోజు ఆదర్శంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా జగజ్జీవనరావు గారి పేరు మీద ఈ రాష్ట్రంలో జగజ్జీవన జ్యోతి, గతంలో 14-19 నుంచి అధికారంలో ఉన్నప్పుడే ఉచిత విద్యుత్ అందించే పథకాన్ని జగజ్జీవనరావు గారి పేరు పెట్టడం జరిగింది. ఈ విధంగా ప్రతి అంశానికి కూడా జగజ్జీవనరావు గారిని, అంబేద్కర్ గారిని రెండు కళ్ళుగా చూస్తూ ముందుకు పోయేటటువంటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఇలా అందరూ కూడా అండదండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఇటువంటి మహనీయులకి నిజమైన నివాళులు అర్పించడం అంటే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకి, సమాజంలో దళితుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యక్తులకి బుద్ధి చెప్పినప్పుడే నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆ మహనీయుడికి మరొకసారి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.